చాలా అతి దారుణమైన సంఘటన సార్. అవునండి. ఈసారి అంటే మరి అక్కడ స్థానికంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అంతకి ఈ పహల్గామ్ ఇన్సిడెంట్కి కొన్ని రోజుల ముందే ఐఎస్ఐ చీఫ్ కూడా వచ్చి అక్కడ ఏదో మీటింగ్లు జరిపినట్టు మనకి వార్తలు వచ్చాయి. అవునండి, అవును. అంటే దాదాపు పాకిస్తాన్ హస్తం ఉన్నట్టే కదా. అంటే వాళ్ళ పొలిటికల్ యుద్ధం కోసం అవును ఈ ఎమోషనల్గా ఉండే ఈ మిలిటెంట్ గ్రూప్లని రెచ్చగొట్టి అవును స్థానికుల్లో ఉండే మత్తు ఏదైతే ఉందో దాన్ని లేవనెత్తి దాన్ని నిద్రలేపి అందరూ కలిసి చేసిన ఒక కుట్రగా మనం చెప్పచ్చు. రీజన్ ఏంటి అంటే మీరు అన్నట్టు అక్కడ ఐఎస్ఐ చీఫ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని దర్శించడం, దానికి సంబంధించినటువంటి వ్యూహాన్ని రచించడం, అందులోనూ ఇక్కడ పట్టుబడినటువంటి అంటే ఐడెంటిఫై చేసినటువంటి ఈ యొక్క మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్పెషల్ సర్వీసెస్ ఆపరేషన్ గ్రూప్కి చెందినటువంటి సభ్యులు. దే ఆర్ నాట్ మిలిటెంట్స్, దే ఆర్ ఎక్స్ ఆర్మీ పీపుల్ అండ్ ఆల్సో పాకిస్తాన్ ఆర్మీలో స్పెషల్ ఆపరేషన్స్ చేసేటువంటి సభ్యులు. ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే మిలిటెంట్కి ఆర్మీ పర్సనల్కి ఒక తేడా ఉంటుందండి. మిలిటెంట్ ఎప్పుడు కనిపించినా సరే వాళ్ళు పోరాటం చేయరు. వాళ్ళు ఎంతసేపు చూసినా వాళ్ళు ఏం చేస్తారు అంటే పారిపోవడానికి ప్రయత్నిస్తారు. బికాస్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ ట్రైన్ టు ఫైట్ ఎ వార్. అదే కనుక ఆర్మీ కనుక ఉన్నదనుకోండి, ఆర్మీ అనేటువంటిది ఎప్పుడు కూడా వీఆర్ ట్రైన్ టు ఫైట్ ఎ వార్. ఒక ఎదురుగుంటా బుల్లెట్లు వచ్చినా, ఎదురుగుంటా శత్రువులు వచ్చినా సరే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా అటాక్ చేయాలి, ఎలాగ న్యూట్రలైజ్ చేయాలి, ఎలాగ మన దేశాన్ని కాపాడుకోవాలన్న దాంట్లో మనం దీర్ఘకాలికంగా శిక్షణ పొంది ఉంటాం. మిలిటెంట్లు అలా కాదు. మిలిటెంట్లు పారిపోతారు, ఎప్పుడు కూడా ఇన్సిడెంట్ చేస్తారు, పారిపోతారని. కానీ మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో వాళ్ళు ప్రశ్నించినటువంటి విధానం కానీ, లేకపోతే వాళ్ళు ఆ ఎంటైర్ పహల్గామ్లో మిలిటెంట్లు కండక్ట్ చేసినటువంటి వాళ్ళ ఆపరేషన్ యొక్క విధానం, మోడస్ ఆపరెండి కానీ చూస్తే అది ఆర్మీ పర్సనల్ చేసినట్టే ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చాలా క్లియర్గా నీ రిలీజియన్ ఏంటి, లేకపోతే నువ్వేంటి అని స్పెసిఫిక్గా మిగిలిన వాళ్ళందరూ ఒక పక్కకు రండి అంటే లేడీస్ అందరూ ఒక పక్కకు రండి, మీ మేల్స్ అందరూ ఒక పక్కకు ఉండండి, ఇందులో మీ పేర్లు ఏంటి, పేర్లు అడిగిన తర్వాత వాళ్ళు కల్మా చదవమన్నారు. అదే కల్మా చదవమని చెప్పి, అంటే ఒకవేళ కనుక ఎవరైనా సరే నేను ముస్లిం అని చెప్పేసి అబద్ధం చెప్తున్నారేమో, ఒకసారి ఆ యొక్క నమాజ్ చేయండి లేకపోతే కల్మాన్ చదవండి అని చెప్పి నిర్ధారించుకుని, ఇదంతా కూడా ఏంటి అంటే ఆర్మీ బిహేవియర్ అండి.